అందరికీ నమస్కారం అండి. నేను తిరుమల శ్రీవారి సేవకు వెళ్తున్నాను కదా. సో ఈరోజు వీడియోలో నేను ఏమేం ప్యాక్ చేసుకుంటున్నాను, తిరుమలకు వెళ్ళే వాళ్ళు ఎలాంటి లగేజ్ క్యారీ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో చాలామంది అండి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది మీరు పడకూడదు అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూసేసేయండి. వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. తిరుమల వాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవిందా. సో నేను తీసుకెళ్లే లగేజ్ బ్యాగ్ అయితే ఇదండి. సో ఇదిగోండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది, మీడియం సైజు. చాలామంది కామెంట్స్ కూడా చేశారు, స్మాల్ తీసుకెళ్ళాలా, మీడియమా, లార్జా అని అడిగారు. సో మనకి మీడియం అయితే సరిపోతుందండి. అలాగే మనము రిజిస్ట్రేషన్ అప్పుడు అండి ఒక ఇంపార్టెంట్ విషయం ఇది. ఒక రిజిస్ట్రేషన్ అప్పుడు మనకి బోత్ తిరుపతి అండ్ తిరుమల అని ఉంటుంది ఆప్షను, లేదంటే ఓన్లీ తిరుమల అని ఉంటుంది. సో ఓన్లీ తిరుమల అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే 7 days కూడా తిరుమలలోనే సేవ పడుతుంది. బోత్ తిరుపతి అండ్ తిరుమల సెలెక్ట్ చేసుకుంటే కనుక 3 days వచ్చేసి తిరుపతిలో పడుతుంది అండ్ 4 days వచ్చేసి తిరుమలలో పడుతుంది అన్నమాట సేవ. సో తిరుపతి తిరుమల సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే అక్కడ మనకి బెడ్స్ అయితే అవైలబుల్ ఉండవు, చాపలే ఇస్తారు, పిల్లోస్ కూడా ఉండవు అనమాట. సో చాప ఇస్తారు, కిందే పడుకోవాలి. అండ్ లాకర్ ఇస్తారు కానీ తాళం ఇవ్వరు అనమాట. సో కంపల్సరీగా ఇదిగోండి ఈ సైజు, ఈ చిన్న సైజు తాళం ఒకటి క్యారీ చేయాలి. సో పెద్దది తీసుకెళ్తే మళ్ళీ ఆ లాకర్ హోల్లో పట్టదనమాట. సో చిన్న సైజు తీసుకెళ్ళండి. అలాగే అది ఏంటంటేనండి అక్కడైనా కొనుక్కోవచ్చు, 50 రూపీస్కి అమ్ముతారు. బట్ ఏంటంటే అక్కడ ప్రాబ్లము, సో అక్కడ కొనుక్కుంటాం, మీరు ఒక 4-5 కలిసి వెళ్ళారనుకోండి. సో అందరూ కొనుక్కుంటారు, 4 తాళాలు 5 తాళాలు కొనుక్కుంటారు. ఇప్పుడు నా కీతో మీ తాళం కూడా తీయొచ్చు, మీ కీతో నా తాళం కూడా తీయొచ్చు అనమాట. అలా ఉంటుంది అక్కడ. సో అన్నీ ఒకే తాళాలు అనమాట, ఒకదాంతో ఒకటి ఓపెన్ చేసేసేయచ్చు. సో అందుకని మర్చిపోకుండా మాత్రం తిరుపతి తిరుమల బుక్ చేసుకున్న వాళ్ళైతే లాక్ కూడా తీసుకెళ్ళటం కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో మేము వెళ్ళినప్పుడైతే లాస్ట్ టైము సౌకర్యాలు అయితే అలా ఉన్నాయి. మేము అడిగాను, లాస్ట్ టైం అడిగితే కొత్త సేవా సదన్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది చూపించారు నాకు. సో బట్ ఇప్పుడు రెడీ అయిందో లేదో తెలియదు నాకు. ఇప్పుడు నేను వెళ్ళాక నేను అది రెడీ అయ్యి అక్కడ సౌకర్యాలు ఏంటి అనేది నేను అప్డేట్ ఇస్తాను. సో లగేజ్ బ్యాగ్ అయితే ఇది మీడియం అయితే సరిపోతుందండి. అండ్ మనము తిరుమలలో అయితేనండి 7 days తిరుమలకి అయితే మనకి అక్కడ లాక్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. బెడ్షీట్ కూడా అవసరం లేదు, పిల్లో కూడా అవసరం లేదు. బెడ్షీటు పిల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బ్లాంకెట్ ఒకటి మాత్రం కప్పుకోవటానికి మాత్రం తీసుకెళ్ళండి. ఇది సమ్మరే కదా అవసరం లేదని అనుకోవద్దు, తిరుమలలో చాలా చల్లగా ఉంటుంది. అలాగే ఒక టవల్ తీసుకెళ్ళాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి యూనిఫామ్, సేవా యూనిఫామ్ 2 pairs తీసుకున్నాను నేను. సో ఈ ఆరెంజ్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్ అండి. అండ్ బ్లౌజ్ కూడా మనకి మెరూన్ బ్లౌజ్ వేసుకోవాలి. అక్కడ యూనిఫామ్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలండి. సో నేను 2 pairs తీసుకున్నాను. అలాగే 2 pairs శారీస్, లంగాలు కూడా ఒక 2 pairs తీసుకున్నాను. సో మనం అక్కడ వాష్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాష్ చేసుకోవచ్చు. అలాగే ఆరేసుకోవటానికి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు కూడా పట్టుకెళ్ళండి. అలాగే వాషింగ్ లిక్విడ్ అలాంటివి కూడా క్యారీ చేయాలి. ఇంకా మీకు టాయిలెట్ సామాన్లు కూడా తెలుసు కదా, అవి కూడా బ్రష్, పేస్ట్ అవన్నీ కూడా తీసుకెళ్ళండి. అండ్ వాటితో పాటు ఒక 4 pairs సివిల్ డ్రెస్సులు తీసుకెళ్ళాలి. సో మనం 7 days ఉంటాం కాబట్టి సరిపోతాయి అన్నమాట. మరి ఎక్కువగా లగేజ్ పెట్టుకున్నా కూడా స్టఫ్ ఎక్కువైపోయి లగేజ్ మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఒక 4 pairs అయితే సరిపోతాయి. మ్యాక్సిమం అండి మనకి సేవ చేసే శారీతోనే ఈవినింగ్ వరకు ఉంటాం అనమాట. ఎందుకంటే మనము సాయంత్రం పూట మాడ వీధుల్లో ఊరేగిస్తారనమాట, స్వామివారిని ఊరేగిస్తారు. మొత్తం చుట్టూ అన్ని బ్యారికేడ్లు పెట్టేసి తాళ్ళు కట్టేసి ఎవరిని రానివ్వరు అనమాట. కేవలం ఈ సేవ చేసే వారిని మాత్రమే అలౌ చేస్తారనమాట. మనము స్వామివారిని ఆ తాడు ఉంటుంది, అది పట్టుకుని లాగొచ్చు అనమాట. సో చాలా చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే అది. అండ్ ఈ డ్రెస్కి చాలా చాలా పవర్ ఉందబ్బా, ఈ డ్రెస్కి చాలా చాలా పవర్ ఉంది. ఎందుకంటే
మనము మన సేవ అయిపోయిన తర్వాత ఫ్రీ టైం ఉందనుకోండి, మనం ఎక్కడికైనా అన్నదానంలోకైనా వెళ్ళి అన్నదానం చేయొచ్చు. అక్కడ పూలు కట్టేది ఉంటుంది, ఫ్లవర్ టైయింగ్ హాల్ ఉంటుంది, అక్కడికైనా వెళ్ళి పూలు కట్టచ్చు. మన చేతులతో మనం కట్టిన పూలని సాయంత్రం స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు కదా, ఆ వారికి అలంకరిస్తారనమాట. చాలా తృప్తిగా ఉంటుంది. అలా ఇంకా మిగతా ఏ వరాహస్వామి టెంపుల్ అట్లా ఏ టెంపుల్లోకైనా డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట, వెళ్ళిపోయి సేవ చేయొచ్చు. అండ్ నైట్ వేసుకోవటానికి నైట్ వేర్ కూడా తప్పకుండా క్యారీ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ తీసుకెళ్ళినా ఇవి మర్చిపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో ఐడి ప్రూఫ్ కంపల్సరీగా క్యారీ చేయండి. ఒకటి లాంగ్ పెట్టుకున్నాను, ఒకటి షార్ట్ కూడా పెట్టుకున్నాను. రెండు ఎందుకు అని అనుకుంటున్నారా? సో షార్ట్ ఏంటంటే మనకి టెంపుల్ డ్యూటీ పడింది అనుకోండి, మనకి ఐడి ఇస్తారు కదా, ఐడిలో టెంపుల్ డ్యూటీ పడినప్పుడు ఆధార్ కార్డు కూడా క్యారీ చేయాలన్నమాట. ఒక పక్క మనకి ఐడి ఉంటుంది, దాని వెనక పక్క ఇది కూడా పెట్టుకోవాలి. అదే పెద్దదైతే మనం పెట్టుకోలేం కదా, సో అందుకని ఇది చిన్నది కూడా క్యారీ చేయండి, పెద్దది కూడా క్యారీ చేయండి. సో అలాగే మనకి రిజిస్ట్రేషన్ టైంలో రిసిప్ట్ వస్తుంది కదా టీటీడీ నుంచి, మనకి మీకు సేవ రిజిస్టర్ అయిందని, ఆ రిసిప్ట్ మాత్రం కంపల్సరీగా పెట్టేసుకోవాలండి. నాదైతే ఇంకా నేను ప్రింట్ తీయించుకోలేదు, సో ఈరోజు తీస్తారు. సో అది కూడా పెట్టుకుంటాను, నేను హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మనకి రిపోర్టింగ్ డేటు టైము వస్తుంది. ఆ రిపోర్టింగ్ టైం కన్నా ముందే రిపోర్ట్ అవ్వండి. అలాగే డ్రెస్ కోడ్ వచ్చేసి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ ఆరెంజ్ వేసుకుంటున్నారండి. సో అలా కాకుండా ఈ బార్డర్ ఉన్న ఆరెంజ్ శారీసే తీసుకోవాలన్నమాట. సో అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అలాగే కొన్ని ప్లేసెస్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ నాట్ అలౌడ్. ఆ రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే మనము 1 వీక్ ఉంటాం కాబట్టి ఏదన్నా స్నాక్స్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. స్వీట్, హాట్ ఏదైనా బిస్కెట్స్ అలాంటివి ఏమైనా క్యారీ చేయొచ్చు. సో బీపీ, షుగర్లో ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ క్యారీ చేయటం మర్చిపోవద్దు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయానండి, మనము శ్రీవారి సేవకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళాలండి. సో మీరు ఇంటి దగ్గర చిన్న కుంకుమ కూడా తీసుకెళ్ళండి, లేదంటే సింధూరం ఉంటే సింధూరంతో నామాలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీకు జుట్టు గనక ఇలా ఉంటే, షార్ట్గా ఉంటే గనక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం లాంగ్గా ఉంటే గనక ఖచ్చితంగా జడ వేసుకునే వెళ్ళాలన్నమాట. సో ఏ సేవకైనా, టెంపుల్ డ్యూటీకైనా లేదంటే వేరే ఏ సేవకైనా కూడా చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం సేవా సదన్ 1 అంటే జెంట్స్ బ్లాక్లోకి వెళ్ళినప్పుడు సివిల్లో వెళ్తే కనుక కంపల్సరీగా చున్నీ మాత్రం వేసుకోవాలన్నమాట డ్రెస్కి. సో ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మనకి ఫస్ట్ మనం వెళ్ళాకండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సేవా సదన్ 1 అంటేనేమో జెంట్స్ బ్లాక్, సేవా సదన్ 2 అంటే లేడీస్ బ్లాక్ అనమాట. సో ఫస్ట్ వెళ్ళంగానే సేవా సదన్ 1లోకి వెళ్ళాలి, అంటే జెంట్స్ బ్లాక్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకి సేవ అలాట్మెంట్ కూడా చేసేస్తారు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాత్రం వారానికి సరిపడా ఏమేమి సేవాస్ అనేది మనకు అలాట్ చేసేసారు. అలాగే మనకి ఒక యాప్రాన్ ఇస్తారు, ఐడి కార్డ్ కూడా ఇస్తారు. సో అవి తీసుకొని మనము సేవా సదన్ 1కి అయితే వచ్చేసేయాలి. సో 1కి వచ్చాక మనకు అక్కడ లాకర్ అనేది ఇస్తారు. ఆ ప్రతిదానికి మనకి రిసిప్ట్స్ ఇస్తారనమాట మనకి ఇచ్చినట్టు. ఆ రిసిప్ట్ ఏదైనా మనము మళ్ళా 7 days మన సేవ అయిపోయిన తర్వాత వాళ్ళకి మన ఐడి కార్డే కానివ్వండి, యాప్రానే కానివ్వండి, ఆ లాక్ కానివ్వండి, అన్నీ కూడా మనము ఆ రిసిప్ట్తో సహా సబ్మిట్ చేసేసేయాలి వాళ్ళకి. సో ఏదైనా మిస్ అయితే కనుక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదండి. సో మనము ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిసిప్ట్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళకి మరీ చెప్తున్నాను, ఎందుకంటే గ్రూప్గా వెళ్తే కనుక గ్రూప్ లీటరే చూసుకుంటారు ఇవన్నీ. ఇండివిజువల్గా ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది రిసిప్ట్ ఇవ్వగానే మనకు అవసరం లేదు కదా అని చించిపడేస్తూ ఉంటారు కొంతమంది. సో ప్రతి రిసిప్ట్ కూడా జాగ్రత్తగా దాచుకోవాలి. అలాగే మనకి ఇచ్చిన యాప్రాన్ కానీ, ఐడి కార్డు, తాళము అన్నీ కూడా మళ్ళీ రిఫండ్ ఇచ్చేసేయాలన్నమాట. కొంతమంది ఏంటంటే అనవసరంగా లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళిపోతూ ఉంటారబ్బా. యూనిఫామ్ ఉంటుంది, ఆ యూనిఫామ్ కాకుండా మళ్ళీ వారానికి సరిపడా మళ్ళీ 7 రకాల బట్టలు అవన్నీ కూడా తీసుకెళ్తే మనకి లగేజ్ ఎక్కువైపోతుంది అనమాట. సో మళ్ళీ మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనం ఇంకా ఏదో అక్కడ కొనుక్కు షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, మళ్ళీ మనకి లగేజ్ ఇబ్బంది అవుతుంది. సో వీలైనంత తక్కువ ప్యాక్ చేసుకోవటమే బెస్ట్ అనమాట. మనకి మ్యాక్సిమం
అండి, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ యూనిఫామ్లో ఉంటేనే మనకి యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ సివిల్లోకి మారిపోయాం అనుకోండి, మళ్ళీ మనకు అక్కడ మాడవీధుల్లోనూ అలౌ చేయరు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి కొంత ఫ్రీ అన్న డిస్కౌంట్ అన్న ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో మనకి అక్కడ మనము భోజనము టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ వెంగమాంబలో చేసేసేయచ్చు. కాకపోతే రోజు కొంతమంది తినలేకపోవచ్చు. తినని వాళ్ళ కోసం మనం బయట బ్రేక్ఫాస్ట్ రోడ్డు అంతా బారుగా ఉంటాయన్నమాట. మనకు సేవా సదన్ దగ్గరలోనే ఉంటాయి షాప్స్. సో అక్కడ తినేసేయచ్చు అనమాట. సేవకులకి మాత్రం కొంత డిస్కౌంట్ అనేది ఇస్తారు. మీరు సేవ చీర కట్టుకుని వెళ్ళకపోయినా ఐడి మెడలో వేసుకుని వెళ్తే చాలు, మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. సో జస్ట్ ఊరికే సరదాగా చెప్తున్నాను. డిస్కౌంట్ అనేసరికి కొంత ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. సో అదన్నమాట. సో కాఫీ టీ అవన్నీ కూడా చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. వెంగమామలో అయితే భోజనం చేయటం చాలా చాలా అదృష్టం అండి. సో చాలా మంచిది అనమాట సేవ ఆ స్వామివారికి సేవ చేయటం చాలా చాలా పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి. సో మనము సేవ చేయాలి అని మనం మనసులో అనుకుంటే సరిపోదండి, మనం వెళ్ళలేము తిరుమల, ఆ స్వామి పిలుపు లేనిదే. సో అదైతే నేను గట్టిగా నమ్ముతాను. సో హ్యాపీగా ఫస్ట్ టైం వెళ్ళినా కూడా కంగారు ఏమీ పడవద్దు, హ్యాపీగా వెళ్ళండి. అందరూ మంచిగా ఉంటారు, స్టాఫ్ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో హ్యాపీగా వెళ్ళండి, సేవ చేసుకోండి. అలాగే నేను అక్కడ మ్యాక్సిమం వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. నాకు బయటకు వెళ్తే నా మొబైల్ డేటా సరిగ్గా రాదండి. సో ఒకవేళ వస్తే గనక ఏదన్నా ఒక చిన్న షార్ట్స్ కానీ ఒక రోజన్నా కనీసం లైవ్ పెడదామని అనుకుంటున్నాను, అక్కడంతా చుట్టూ చూపిస్తూ మీకు. సో నేను వచ్చాక నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా మీకు చక్కగా వీడియోస్ పెడుతూ ఉంటాను. సో నన్ను బ్లెస్ చేయండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. సో ఈసారి మాత్రం నేను సింగిల్గా వెళ్తున్నాను కదా. సో నాకు తిరుమలకి వెళ్ళడం చాలా స్పెషల్ అండి. అలాగే అక్కడ స్వామివారి సేవ చేయడం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చెప్పి. సో మన జర్నీ వచ్చేసి ఎల్లుండే అనమాట. సో నేను తిరిగి వచ్చాక చక్కగా అక్కడ వీడియోస్ అన్నీ కూడా నేను షూట్ తీస్తాను, మీకు వచ్చాక అప్లోడ్ అయితే పెడతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ వచ్చిందబ్బా, హైప్ కూడా చేయండి. మీరు అలా హైప్ చేయటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను చెప్పని ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక, డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. సో మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను నేను. సో హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై.